10 ఏళ్ళు ప్రతిపక్షంలున్నా గాని పార్టీ కోసం పని చేసినాం. ఇప్పుడు పవర్లకొచ్చి ఏడాది అయితున్నా గాని పదవుల కాడ వెనక ముందు చేస్తారా అనుకుంటా కాంగ్రెస్ల కయ్యాలు తీస్తున్నారట కొందరు. ఓ దిక్కు క్యాబినెట్ లో కొత్తగా ఎవరికి జాగ దక్కుతుంది అనే తీరొక్క వార్తలు ఇనొస్తుంటే, కొత్తగా పార్టీ మహిళా అధ్యక్షురాలి పోస్ట్ మీద కూడా లోపల లోపల లొల్లి బానే అవుతుందట ఇట్లా. పబ్లిక్ ఇస్తామన్న 6 గ్యారంటీల ముచ్చటేమో గానీ మాకిస్తా అన్న పదవుల మాట ఏంది అని పార్టీ లీడర్ల పంచాది ఇంత ఇంత ఎక్కువనే అవుతుందట గానీ తక్కువనే అయితలేదట కాంగ్రెస్లా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరన్న ముచ్చట మీద ఇంకా కూడా క్లారిటీ రాకుండా అయింది పోరి. ఓ దిక్కు ఇప్పుడు అదే సీట్లోన్న సునీతారావు ఇంకా కూడా ఆ పదవిలోనే ఉంటందుకు ప్రయత్నాలు చేస్తుంటే, ఇంకో దిక్కు కొత్తోళ్ళు కూడా అలా ప్లాన్లకు పదవులు పెడుతున్నారు. దాంతోనే నాకు ఏదో ఒక పదవి ఇచ్చినాకనే కొత్తోళ్ళని పెట్టాలని కండిషన్లు పెడుతుందట ఇప్పటి ప్రెసిడెంట్ సునీతారావు. లెక్కకైతే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా సునీతారావు పదవి కాలం ఓడిచి 5 నెలలు అవుతుంది. కొత్త ప్రెసిడెంట్ ను కూసబెడతాందుకు కూడా పార్టీ కసరత్తు చేస్తున్నది. దేశంలోనే ఎక్కువ సభ్యత్వ నమోదులు చేపించిన, పార్టీ కోసం మస్తు ఉద్యమాలు చేసిన, 80కి మీదనే కేసులు మీదేసుకున్నా అనుకుంటా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాను కూడా మొరబెట్టుకుందట సునీతారావు. ఒకవేళ నన్ను గాని కొత్త అధ్యక్షురాలను పెట్టే ఆలోచన ఉంటే పార్టీ కోసం పగబట్టినట్టు పనిచేసిన నాకు నామినేటెడ్ పోస్ట్ చేయాలని ఒక్క తీరు అడుగుతుంటా ఇటు పార్టీ అటు సర్కారు ఉన్న పెద్దల ముంగట డిమాండ్ పెట్టిందట. అయితే పోయిన అసెంబ్లీ ఎన్నికల గోషామాయిల్కెళ్లి పోటీ చేసి ఓడిపోయింది సునీతారావు. అయితే అధికారంలోకి వచ్చినాక అనుబంధ సంఘాల చైర్మన్లందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టింది కాంగ్రెస్. దాంతో ఇప్పుడు పదవి కాలం ఒడిచే వరకలా నాకు కూడా పోస్ట్ చేయాలని గట్టినే అడుగుతుందట. అయితే అసెంబ్లీ ఎలక్షన్ల టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎంబటే కార్పొరేషన్ పదవులు ఇచ్చే ఛాన్స్ లేదని పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చే వరకలా సునీతారావు నారాజులు ఉండదట. అట్లనే ఇప్పుడు అధ్యక్షురాలు ఉన్న సునీతారావును మారిస్తే బీసీ సామాజిక వర్గం లేడీ లీడర్ ను కొత్త మహిళా అధ్యక్షురాలను చేయాలన్నది పార్టీ ఆలోచనని బాగానే టాక్ వచ్చే వరకలా ఒకరిద్దరు పేర్లు గట్టిగానే వస్తున్నాయి. మరి బయట రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా ఆగాలని కేబినెట్ విస్తరణ కూడా కామా పెట్టిన ముచ్చట తెలిసిందే. అక్కడ రిజల్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులు అన్నిటి మీద క్లారిటీ ఇస్తారేమో చూడాలిగా. ఎవరు అడిగిరయ్యా నిన్ను సపోర్ట్ ఇవ్వమని, ఎవరు బతిలాడిరయ్యా నిన్ను బన్నీ దిక్కు మాట్లాడమని? ఉన్న కాడు ఉండక ఉప్పురాలేసి ఇంటోళ్ళని బయట వేస్తారు, క్యారీ వన్లు ఉన్నోళ్ళను కంకర రోడ్ల మీద వేస్తారు. అసలు మీకు మాకు సంబంధం ఏంది? ఆ ఈ మాటలన్నీ నేనంటున్నాయి కావు, అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ అంబటి రాంబాబు నడుచుకుంటున్న కామెంట్లు. ఎందుకనంటే ఈ వార్త చూస్తే క్లారిటీగా తెలుస్తుంది మీకే. అయ్యో అయ్యో అయ్యయ్యో, పుష్ప 2 సినిమా టాకీస్ లో టాప్ లేపి వైల్డ్ ఫైర్ అనిపిస్తుడేమో గానీ తీరొక్క పంచాదులతోని కొన్ని మిస్ఫైర్ అయ్యి ఫ్యాన్సే ఫైర్ అయ్యేటట్ట అవుతుంది కథ. ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ ఇంకా ఓడిసిపోలేదని ఓ బాధ ఉంటే, ఇంకో దిక్కు షూట్ లేట్ అని సుక్కు ఇంకా చెక్కుతుండని డిఎస్పీ డైరెక్ట్ గానే నిర్మాతల మీద నిప్పులు కురిపిస్తుండని మస్తు మాటలు వస్తున్నాయి. ఇవి జాలన్నట్టు పుష్ప 2 సినిమాకి పొలిటికల్ యాంగిల్ లో కూడా మంట పెట్టినట్టు చేసిండు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు. పుష్ప 2 క్రేజ్ చూసి కొందరు కడుపు మండి రిలీజ్ గానే కూడా చేస్తుర్రు అని అనుకొచ్చింది ఇట్లా. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసిన అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగుండే సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము. సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అదే విధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అమ్మడి రాంబాబు చేసిన కామెంట్లతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగమైతురాట. నిన్నెవలయా ఇప్పుడు పుష్ప 2 సినిమాకి పొలిటికల్ పార్టీలకి లింక్ పెట్టి మాట్లాడమన్నది? ఆయన మన పంక పార్టీ లీడరా లేకుండా జగన్ కు దగ్గర చుట్టమా? నంద్యాలకు పోయి మీ పార్టీ ఎమ్మెల్యేకు ప్రచారం చేసినందుకైనా రచ్చనే ఇంకా పురాగ ఒడిసిపోలేదు. ఆలొల్లితోనే అసలు ఆంధ్రాల టికెట్ రేట్లు పెంచుకొని ఇస్తారా లేదా అన్న క్లారిటీ రాక నెత్తు కొట్టుకుంటున్నాము. ఇవన్నీ చాలన్నట్టు ఇప్పుడు ఇట్లా 1కి 100 కలిపి మాట్లాడి మొత్తానికి ఏపీలో బ్రేక్ ఈవెన్ కూడా కాకుండా చేస్తందుకు, సక్సెస్ కు బ్రేకులు వేస్తందుకు కంకణాలు కట్టుకుర్రా ఎట్లా అని ఐకాన్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతురట ఫ్యాన్ పార్టీ లీడర్ల మీద. అల్లు అర్జున్ ఉండి నాకు సపోర్ట్ మాట్లాడు రిజరా అని మన పోయి అడిగిండా? పోనీ ఫ్యాన్స్ ఉండి మీరు మా దిక్కు నిలబడి కొట్లాడురు అని బతిలాడిర్రా? లేదు కదా. మరి ఉన్న కాడుండక అసలు సంబంధం లేకుండా పాలిటిక్స్ లకు గుంజి మీ పార్టీ మైలేజ్ కోసం ఇంట్లో నడమ మంట పెడుతున్నారు. ఎన్నటికైనా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చుట్టాలే కదా. రాజకీయాల కోసం ఎందుకు లేని పంచాలు అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతురట. మరి అంబటి సార్ అసలు ఘాటు కామెంట్లు చూసినా సైలెంట్గా ఉంటాడో లేడో చూడాలిగా.